స్తోత్రం కలుగును గాక. ప్రస్తుత కాలంలో మనము అంచె దినాల్లో ఉన్నాం. ఏ దినాలు ఇవి? అంచె దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. వస్తున్నవాడు ఆలస్యం చేయక అతి త్వరగా వేగముగా వస్తున్నాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతను గురించి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని దేవుని యొక్క వాక్యము చాలా సూటిగా, నేరుగా, ధీటుగా, సూటైన రీతిలో మనందరితోనూ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఇంకా మారవలసినవి, మార్చబడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. రాఖీ పండగ అని ఒక మంచి పేరు పెట్టారు. ఏ పండగ అది? రాఖీ పండగ. చాలా మంచి పండగ. అన్నయ్యలకు గౌరవం పెంచే పండగ. చెల్లెళ్ళు, అక్కలు ప్రేమ కురిపించే పండగ. ఆ పండగ అందరి హృదయాలు అటువైపు వెళ్ళిపోతున్నాయి కదా. ఆ పండగ చేసుకోవడం ద్వారా మనకి లాభం ఏంటి? ప్రతి దాంట్లో కూడా అన్ని దైవికంగా ఆలోచించాలి. ప్రతి దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి. ఏ పని చేస్తున్నామో కొంతమంది అందరూ చేస్తున్నారని నేను చేస్తున్నాం కాదు. అసలు అందులో ఆత్మీయ సత్యం ఏంటి, దాని ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, దాని ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నాం, దాని ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం, దాని ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నాం. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, ఒక రాఖీ కడుతున్నారు, వాళ్ళకి పెట్టేదేదో వాళ్ళకి పెడుతున్నారు, వీళ్ళ తెచ్చుకున్నదేదో వీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇది చాలా ఘనమైన రీతిలో దీన్ని ఆనరబుల్గా ఈ యొక్క ఫంక్షన్ చేసుకుంటున్నారు. దీని వెనకాల మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమైనా ఉందా, లేకపోతే మనము కూడా దీన్ని పాటించాలా? పండగ చేస్తే తప్ప? బైబిల్లో ఎక్కడైనా రాఖీ పండగ చేసుకోవద్దని ఉందా అనంటే మీరేం చెప్తారు? ఉందా చేసుకోవద్దని? ఎక్కడుంది? అన్యజనులు ఆచారాలు, అన్యజనులు సాంప్రదాయాలు. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాఖీ పండగ చేసుకోండి, మేము చేసుకునే వాళ్ళని ఏమంటలేదు. చేసుకునే ముందు ఈ మాటలు ఆలకించి చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేసుకోండి, అవన్నీ చేసుకోవచ్చు. కానీ ప్రతిదానికి ఒకటి ఉండాలి, ఒక అర్థం ఉండాలి. అర్థం లేకుండా ఏ పని చేయకూడదు. అంతే కదమ్మా? వినాలి, నువ్వు వినాలి, చాలామందికి చెప్పాలి మాటలు. అర్థం లేకుండా ఏ పని చేయకూడదు. ప్రతి దానికి ఒక మూలార్థం ఉంటుంది. ఇది హిందువులు చేసుకునే పండగ. ఎవరు చేసుకునే పండగ? హిందువులు చేసుకునే పండగ. శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్తే ఆయనకు జరిగిన యుద్ధంలో తన వేలు గాయపడితే ఆయన సహోదరి ఎవరు? ద్రౌపది ఏం చేసిందంటే చీర చెంగు కాస్త మొక్క చింపి దాన్ని బాగా దారాలుగా చేసి దాన్ని మంత్రించి ఆయన కట్టిందంటండి. ఎవరికి? శ్రీకృష్ణుడిని కట్టింది. శ్రీకృష్ణుని కడితే ఆ తర్వాత ఆయనకు ఆ బ్లడ్ కట్టాడింది, ఆయన ఊరట చెందాడు. ఈమెకి ఒక భరోసా ఇచ్చాడు, అమ్మా జీవితకాలం నీకు నేను రక్షణగా నిలుస్తాను, రక్షణగా ఉంటాను అని ఆమెకి ఏమిచ్చాడు? ఆ రోజున ఆయన ఏమిచ్చాడు? అందుకని దీన్ని రక్షబంధన, దీన్ని ఏమంటారు ఇప్పుడు ఈ రాఖీ పండుగను? రక్షబంధన, రక్షక బంధన అనొచ్చు, రక్షాబంధన అనొచ్చు. కనుక ఇది ఎక్కడుంది అని అంటే వాళ్ళ యొక్క పురాణాల్లో ఉంది.
అలాగే ఇంద్రుడు కూడా ఏదో ఒక యుద్ధంలో ఆయన కూడా రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు, దెయ్యాలతో యుద్ధం చేసినప్పుడు, ఏమండి ఇంద్రజ ఆమె భార్య పేరు ఏం పేరమ్మా? ఇంద్రని ఆమె పేరు ఇంద్రజ. ఆమె ఏం చేసిందంటే ఆయనకి ఒక మంత్రంతో మంత్రించిన దారాలు కట్టి అతనికి సురక్షితంగా ఉండడం కొరకు ఆ ఇంద్రుడికి కట్టింది. కడితే ఆ రోజు కూడా ఆమెకు ఆయన భరోసా ఇచ్చాడు. ఈ పురస్కరించుకుని నేటి కాలాల్లో ఇది ఒక పండగ వాతావరణం తీసుకురావడానికి ఆ రోజు ఋషులు కావచ్చు, లేకపోతే వేదాంతులు కావచ్చు, పండితులు కావచ్చు, దీన్ని ఏం చేశారంటే ఇది ప్రజల్లోనికి అమలు చేయాలి. వారి యొక్క పురాణాలు అనుసరించుకొని ఆ రోజు నుంచి కూడా ఈ వినాయకుడి చవితి పండుగ ఎంత ఘనంగా చేసుకుంటారో, లేకపోతే ఇతరత్ర పండుగలు ఉన్నాయి కదా, హిందువులు చేసుకునే పండుగలు ఉన్నాయి లేదా? హిందువులు చేసుకునే పండుగలు ఎలా చేసుకుంటారో ఈ రాఖీ పండుగ కూడా అలాగే చేసుకుంటారు. ఈ రక్షాబంధన పండుగ కూడా అలాగే చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళ మత గ్రంథాల్లో, వారి పురాణాల్లో ఉంది కనుక వాళ్ళు చేసుకుంటారు. నువ్వెందుకు చేసుకుంటున్నావు? వాళ్ళ పురాణాల్లో ఉంది అంటే ఆ పండగ తప్పని నేను అంటున్నానా? ఏమా? వాళ్ళ ఆచారాల కొలిది వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పురాణాల్లో ఉంది, వాళ్ళ ఋషులు చెప్పారు కనుక వాళ్ళు పాటించుకుంటున్నారు. మరి నువ్వెందుకు పాటిస్తున్నావు? మా పక్కింటి అతను కట్టాడు, వాళ్ళిద్దరు కట్టుకున్నారు, అందుకని మేము కూడా కట్టుకుంటున్నాం. ఏమండి ఇది పాపమా లేకపోతే దేవుడు సంతోషించేది? ఇది ఇందులో అనుకోవచ్చు ఏ మంత్రాలు మంత్రించి, ఏ ఉద్దేశం, ఏ దేవుడు, ఏ దేవత దీని వెనకాల లేడు, నేను మామూలుగానే చేస్తున్నాను, మామూలుగానే ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకుంటున్నాం. కానీ నువ్వు తెలియకుండానే విగ్రహారాధన చేస్తున్నావు, తెలియకుండానే ఇతర గ్రంథాలను నువ్వు ఫాలో అవుతున్నావు. ప్రతిదాన్ని తెలుసుకోవాలి, దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది. కనుక ఈ బ్యాక్గ్రౌండ్ను మనం తెలియకుండా ఎవరెవరో చేసుకున్నారు, ఏమేమో చేసుకున్నారని మనం కూడా ఏం చేస్తున్నాం, అందులోని ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చాలా స్టేటస్లు చూపించినప్పుడు మీకు క్రైస్తవ కుటుంబాలు ఉన్న ఇవన్నీ క్రైస్తవ కుటుంబాలే, బయట వాళ్ళ నెంబర్లు ఎవరు ఉండవు, అన్ని క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి నా దగ్గర. అన్నీ కూడా ఇందులో ఎవరెవరైనంటే అన్నీ కూడా ఏమండి ఈ స్టేటస్లు వారు అక్క, వారు చెల్లి అన్నయ్య, లేకపోతే అక్క తమ్ముడు, ఇలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరూ రాఖీలు కట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారా? మీ ఇంటికి వచ్చేసారా? అలా క్రైస్తవుల దెయ్యం పెట్టలా, దేవుని పెట్టల వాళ్ళు చెప్పాలి కదా, తప్పది, మనం చేయకూడదు, అది హిందువులు చేసుకునే పండగ, అది మన క్రైస్తవులు ఆచరించవలసిన పండగ కాదది అని చెప్పాలి. ఏంటి కుర్రోళ్ళందరూ ఏరండి, వీళ్ళందరూ తలకొట్టి కట్టించేసుకుంటున్నారు, కడుతున్నారమ్మా. ఇది తప్పని నీకు ఎప్పుడైనా తెలుసా? తప్పని ఎప్పుడైనా తెలుసా? చెప్పావు ఎప్పుడైనా తప్పని? కట్టుగా మారు కడుతున్నారు వాళ్ళు. ఆవిడ కట్టలేదంట. ఏమండి ఇదొక ఆచారం, అది వాళ్ళ యొక్క సంప్రదాయం, అది వాళ్ళ నమ్మకత్వం. మన విజయ్ గారు కూడా చాలాసార్లు కట్టేది అలాగా. దేవుని సేవకుడిగా నేను చెప్పిన మాట కొన్నాళ్ళు అలా గెంటుకుంటూ వెళ్ళింది. ఎందుకో ఒక సంవత్సరం చాలా ఘాటుగా చెప్తే ఆ రోజు నుంచి మానేసింది అనుకుంటున్నాను నేను. లోపకరంగా చేస్తున్నా మరి. ఓకే, దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి మనం ఎందుకు చెయ్యాలి చెప్పండి? నేను అక్కడ ఏదో బడవలు ఆడుతున్నారు, నేను అడుగుతున్నాను, ఎవరిని అడుగుతున్నానంటే మనీష్ అని అడుగుతున్నాను. నీకు ఇప్పుడు వరకు తెలుసమ్మా దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్? తెలుసా? తెలీదు. నీకు తెలుసా దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్? తెలియదు. అమ్మా నీకు తెలుసా దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్? కట్టావా నువ్వు? అంటే నువ్వు బాప్తిసం తీసుకుని సంస్కారంలో పాలు పొందుకున్నావు. నువ్వు బాప్తిసం తీసుకుని సంస్కారంలో పాలు పొందుకుంటున్నావు, పరిశుద్ధ బలలో పాలు పొందుకుంటున్నావు.
అన్యజనుల ఇష్టం నెరవేర్చుకోవడానికి, అందుకే టైటిల్ అది వచ్చింది. అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిపోయిన కాలం చాలు. ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడు కనుక నువ్వు అది చేస్తే అమ్మా నీ కుటుంబంలో ఎక్కువగా జరుగుతుందని చూస్తున్నాను. నేను గతంలో చూశాను, ఒక పాస్టర్ అమ్మగారు కూడా రాఖీ కట్టారు. ఒక పాస్టర్ అమ్మగారు కూడా ఏం చేశారు? రాఖీ కట్టారు. మరి తెలియక కట్టారా, తెలిసి కట్టారా, ప్రేమకి కట్టారా, డబ్బులు ఇస్తారని కట్టారా, బాధపడతానని కట్టారా, మాకెందుకు కట్టలేదని ఫీల్ అవుతారు కట్టారా నాకు తెలియదు. కానీ మా కారణం ఏంటనేది నాకు తెలియదు. కానీ వాళ్ళు దైవికంగా ఏమి ఎదిగారు? అసలు దైవికంగా ఎదిగిన లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయా? హలో వినండి ఒకసారి. దైవికంగా ఎదిగిన లక్షణాలు ఏమైనా కనపడుతుంది అంటే మనం క్రీస్తు దగ్గరికి వస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, దేవుళ్ళకి వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఏమాత్రం కూడా దైవికంగా ఎదగలేని లక్షణాలు అందులో కనపడుతున్నాయి. అదయ్యమ్మ, దైవికంగా ఎదగలేని లక్షణాలు కనపడుతున్నాయి అందులో. క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోలేని లక్షణాలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందరూ చేస్తున్నారు, మేము చెయ్యాలి. అందరూ పాలు పొందుతున్నారు, మేము పాలు పొందుకోవాలి. ఇది చేస్తే తప్పేంటి చెప్పు నువ్వు. రేపటి నుంచి నీ పిల్లలకి, బాబు ఇది మనం చేయకూడదు, ఇది మన ఆచరించవలసిన ఆచారం కాదు, మనం చేసుకోవాల్సిన పండగ కాదు. ఏమంటే మనం పండగ చేసుకోవడానికి ప్రభు మనల్ని రమ్మలేదు. మీ ఉత్సవ కాలాలు, మీ యొక్క నియామక దినాలు, మీ పండగ దినాలు, వాటి వల్ల నేను సంతోషిస్తానని ప్రభు చాలా సూటిగా మాట్లాడాడు. లోకం భయానకంగా ఉంటే మనకేం కావాలి? పండగలు కావాలి, ఏదో పేరు కావాలి మనకి, మొత్తం మనం ఎంజాయ్ చేయడానికి ఏదో పేరు. కనుక మనం దేవుని సన్నిధానంలో ఉన్నామనే విషయం మర్చిపోవద్దు. మనం దేవుని బిడ్డలమన్న విషయాన్ని మర్చిపోవద్దు. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకోవడానికి అంటే ఇప్పుడు దాన్ని కట్టడం ద్వారా, ఈ రాఖీ కట్టడం ద్వారా భరోసా ఏంటంటే తెలుసా? నా అన్న నన్ను నా జీవితాంతం రక్షిస్తాడు, రక్షణగా ఉంటాడు. అందుకే రాఖీ, రక్షబంధన. ఏమండి, ఏం చేస్తాడు జీవితాంతం? అన్న ఏం చేస్తాడు? ఆయన రక్షించాలా, ఆయన కాపాడాలా, దేవుడు కాపాడాలా నిన్ను? దేవుడు కాపాడాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని జీవితాన్ని హెచ్చించాలి, ఆయన మనకు కాపాడాలి, ఆయన మనల్ని సంరక్షించాలి. ఈ సాంప్రదాయాలు కాదు మనల్ని రక్షించేవి, ఈ యొక్క కట్టుబాట్లు కాదు మన జీవితాన్ని కాపాడేది. ఈ విషయాన్ని తెలుసుకోకపోతే నేరుగా మనం ఎక్కడికి పోతాం తెలుసా? నరకానికి పోతాం. ప్రతిదీ కూడా ఏదైనా తింటున్నాం అనుకోండి, అందరూ తింటున్నారని తినేస్తావా? బాగుంటే తింటావా, బాగోపోతే తింటావా? బాగుంటేనే తింటాం. అందరూ తినేస్తున్నారని తినేస్తావా? అందరూ చేసుకున్నారని చేసుకుంటావా? ప్రతి దాని వెనకాల మూలాలు మనం తెలుసుకోవాలి. మూలాలు తెలుసుకుని నీ దేవుని యొక్క సన్నిధానంలో ఒక నియమ నిబద్ధత కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడుదుముగాక. అందరు దేవుని స్తుతి చెప్పండి. 91 కీర్తన 7వ వచనంలో చదవండి. 91 కీర్తన 7వ వచనంలో 91 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. కలుగును. 14వ వచనం కూడా చదవమ్మా. 14వ వచనం. ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను, మర్రపెట్టుగా అతనికి వస్త్రమిస్తాను, శ్రమలో నేను అతనికి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనల్ని రక్షించేది ఎవరు? మనల్ని విడిపించేది ఎవరు? మనల్ని కాచేది ఎవరు? మనల్ని బలపరిచేది ఎవరు? ఆయన. ఆయన మన జీవితాన్ని బాగు చేయాలి, ఆయన మన బ్రతుకులు దిద్దాలి, ఆయన మనల్ని సంరక్షించాలి. కానీ ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో మనం ఉండిపోకూడదు. ప్రతివారు తెలుసుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యము చేత ఒక్కసారి మనం హెచ్చరించబడ్డామంటే ఓహో ఇది దైవికం కాదు మాట,
ఇది నేను చేస్తే నా జీవితానికి, నా కుటుంబానికి శాపం. కనుక ఆ శాపాన్ని నేను తెచ్చుకుని నెత్తి మీద ఎట్టుకోకూడదు, దాన్ని విడిచిపెట్టాలి అనే భావన మనలో ఉండాలి. పిల్లలు రాంగ్ ట్రాక్లో వెళ్తుంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? చెప్పాలి, బాబు అది మంద కాదు, అది తప్పు కాదు, అర్థం చేసుకోవాలి, అది తప్పు కాదు, అది మంద కాదు, అది అర్థమైంది అనుకుంటాను, అది తప్పు కాదు, కానీ అది మంద కాదు. మంద గాంధీ తప్ప ఇప్పుడు కాదా? ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 12వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 30వ వచనం. 12వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. ఇక్కడ మోషే ప్రవక్త ద్వారా కనాను దేశానికి వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజలతో ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి మరలా వారితో మాట్లాడుతూ, మీరు వారి దేశానికి వెళ్ళిన తర్వాత, మీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఎలా ఉండాలో వారితో చెప్తున్నాడు. మీరు ఏం చేయకూడదంటే వారి నమ్మకాలను మీరు ఆచరించకూడదు. ఈ జనములు తన దేవులను కొలిచినట్లుగా నేను చేసేదనని జాగ్రత్తగా ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండవలను. వారి యొక్క నమ్మకాల్లో వారు చేసుకున్నట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు చేయవలను, చేయకూడదు. ఈ చూడండి, యెహోవా ద్వేషించు ప్రతి హేయమైన క్రియను వారు యొక్క దేవతలకు చేసుకున్నారు. కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. చూడండి చదువు, చాలు కొన్ని విషయాలు విందాం మనం. కనాను దేశానికి వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజలతో, మీరు వెళుతున్న జనాలు అక్కడ ముందు 7 జాతుల వారు ఉన్నారు. ఆ జాతుల వారు వేరే వేరే నమ్మకాలు, వేరే వేరే సాంప్రదాయాలు, వేరే వేరే కట్టుబాట్లు ఉన్నారు. మీరు వెళ్ళిన తర్వాత వారి కట్టుబాట్లు మీరు చేయకూడదు, వారి నమ్మకాలతో మీరు ఆచరించకూడదు. వారి దేవుళ్ళకి చేసుకున్నట్లుగా, వారి దేవతలకు చేసుకున్నట్లుగా మీరు యెహోవాకు చేయకూడదు, అంతే. ఆమెన్ చెప్పండి. వారు చేసుకున్నారు, వారు తప్పు అని నేను అంటలేదు, తప్పు కాదు అది. వాళ్ళు చేసుకున్న వారి నమ్మకం అది. నీ నమ్మకం ఏంటి మరి? వాళ్ళు తప్పు అని అంటలేదు నేను. వారు నమ్మకాల్లో వారు చేసుకుంటున్నారు, వారి యొక్క సాంప్రదాయాల్లో వారు చేసుకుంటున్నారు. కనుక నీవు చేయడానికి దాని అర్థం ఏంటి? నీవు వాళ్ళ నమ్మకాలను వెళ్తున్నావా? అలా చేయకూడదు. అలా చేస్తే దేవుడు తన జనములో నుండి ఏం చేస్తాడంటే వారిని కొట్టివేస్తాడు, విసర్జిస్తాడు. దేవునికి వేరైపోతాం. మన జీవితం ప్రభునకు అనుకూలంగా మలచబడాలి. మన సాంప్రదాయాలు, మన నియమ నిబద్ధత, దేవుడు మనకిచ్చిన ఆ నియమంలోనే మనం ఉండాలి. కానీ లోక సంబంధమైన వాటిలోకి మనము వెళ్ళిపోకూడదు. అందరూ చేసుకున్నారండి, ఏమండి? కానీ భావన, ఉద్దేశం ఏంటి? ఉద్దేశం కావాలి మనకి, దాని వెనకాల ఉన్న ఉద్దేశం కావాలి. కనుక ఆ ఉద్దేశాన్ని మనం మదిలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇలాంటివి చేయడం నా దేవునికి ఇష్టం కాదు కనుక మనం ఏం చేయాలి? చెప్పాలి. అది లోక సంబంధమైంది. లోక సంబంధమైన కార్యకలాపాలన్నీ అందులో ఉంటాయి. వేరే వేరే నమ్మకాలని మనము పాటిస్తూ ఉంటుంటే మన దేవుడిని అవమానపరచట్లే కాదా? మనం పాటించుకోవడానికి, మనం చేసుకోవడానికి ఇందులో బోల్డ్ అంతా చరిత్ర ఉంది, బోల్డ్ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవి మానేసి ఎక్కడెక్కడో తెచ్చుకుని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో 3 రోజులు మనకి ఉపవాస పండుగలు వస్తూ ఉన్నాయి. ఆమెన్. ఏ పండుగలమ్మా? ఉపవాస పండుగలు. పండగ అంటే వండి తింటాం అనుకుంటారు మీరు. కాదు. పండగ అంటే 3 రోజులు ఉపవాసం ఉండడమే పండగ. 3 రోజులు ఏం చేయాలి? మనము ఉపవాసం ఉండాలి, ప్రభువుని బ్రతిమలాడుకోవాలి,
మనం ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి, కనికరించమని ప్రభుని అడగాలి. అద్భుతమైన అవకాశాలు దేవుడు మనకిస్తున్నాడు. మన చేయవలసిన కార్యాలు ఎన్నో మనకు ఉన్నాయి. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవాలి, త్వరగా తీసి చదవాలి, గట్టిగా చదవమ్మా, వాయిస్ ఉన్న వాళ్ళు చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన మీరు రూపాంతరము పొందుడి. ఏం మారి మనసు మారాలి. పైరుది కాదు మారడం, అమ్మా, పైది కాదు మారడం. ఏది మారాలి? ఇక నేను దాని దగ్గరికి వెళ్ళను, అది నేను చేయను, అది నేను విడిచిపెడుతున్నాను అనే మనసు మారాలి. నీ నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు తెలుసా? మార్పును ఆశిస్తున్నాడు. మనసు మారాలని ఆశిస్తున్నాడు. మన మనసు మారాలి, మన భావాలు మారాలి. కనుక దేవుని చిత్తమేదో మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద, ఇంకా ఉంది టైం, ఏ మర్యాద? ఈ లోక మర్యాద. ఏం కావాలి మనకి ఎంతసేపు? ఈ లోక మర్యాద. ఇప్పుడు రేపు పొద్దున్న ఏదన్నా ఒక చిన్నది వచ్చి అక్క చెల్లెలు చీరలు అన్నారనుకోండి, మొత్తం షాపులన్నీ అక్క చెల్లెలు చీరలే. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేస్తారు అక్క చెల్లెలు. అప్పుడెప్పుడో తోబుట్టుకంట చాలా కాలం క్రితం వచ్చి 10 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. తోబుట్టుకి పుట్టింటి అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళకి ఏ కొత్త బట్టలు పెట్టాలా, ఏదో రుమాలు వేయాలట, మనమేమో చీరట్టాలంట. అలాగొచ్చినాయి అప్పుడు ఆ పుష్కరాల టైంలో. ఎప్పుడో కానీ మా చెల్లి వచ్చేసింది అక్కడి నుంచి. అన్నయ్య ఎలాగ అనుకుంటారు అందరూ, నీకు కావాలంటే చీర నీకు కొనిపెడతాను, కానీ ఆ ఉద్దేశాలు నాకు ఏమొద్దు, నువ్వు నాకు ఏమొయ్యొద్దు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదోటి కావాలి. ఈ లోక మర్యాద ఏంటంటే అది ఈ లోక మర్యాద. అందరూ పిండి కొట్టుకుంటేట కోత ఏం చేసింది? నెత్తి కొట్టుకుందంట. ఏదోటి మనం కూడా కొట్టుకోవాలి కదా, ఏదోటి మనం కూడా చేసుకోవాలి కదా. అలాంటి ఈ లోక మర్యాదలు కావాలి మనకు కావాల్సింది ఈ లోక మర్యాదలు కాదు. దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించాలి. ఏది ఉత్తమమో మనుషుడా నీ ఎదుటే ఉంచబడి ఉంది, ఏది మేలో ఏది కీడో నీ ఎదుటే ఉంచబడి ఉంది. కనుక మనకు ఏది ఉత్తమమో ఏది అనుకూలమో మనం గ్రహింపగలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. కనుక రక్షించేది ఎవరు? మన దేవుడు రక్షిస్తాడా, లేకపోతే ఈ సాంప్రదాయాలు మనం రక్షిస్తాయా? మన దేవుడు రక్షిస్తాడా? నీ భర్తను క్షేమంగా కాపాడుతుందా? అది పొరుగుతా నీకు ఉన్నాడా? భర్తన్నాడా? పొరుగుతావా? నీ భర్తను రక్షించేది అదే దేవుడా? దేవుడు. ఆమేన్. ఆయనకు మనం ప్రార్థన చేసుకుంటే ఆయన మనకు కార్యాలన్నీ సఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏది చేసినా దాని వెనకాల ఉన్న భావజాలాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో మనం దేవునికి ఇచ్చే స్థానం ఎంత, ఈ లోక మర్యాదకి ఇచ్చే స్థానం ఎంత అనేది మనం చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మేము ఏమీ దీని వెనకాల ఏ భావాలు లేవండి, ఏ సాంప్రదాయాలు లేవండి, లేక మా మనసులో ఏమీ లేదు, మేము చాలా ప్లెయిన్గా ఉన్నాం, మాకు అలాంటి ఆలోచనలు లేవనుకుంటాం. కట్టేవారు అనుకోవచ్చు, ఇందులో ఏం మంత్రించిన తాళ్ళు ఏం కాదు కదా, ఎక్కడో కొట్టి దగ్గర దుకాణం దగ్గర దొరికినాయి కాదు అనుకుంటాం.
కానీ దాని భావం ఏంటి? దాని భావం చూడండి, పేతురు పత్రిక చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనంలో ఈరోజు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ తీసుకోవాలి కనుక దీన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాట, త్రాగుబోతుల యొక్క విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకుంటూ అన్యజనుల యొక్క ఇష్టం నెరవేర్చుకోవడానికి గతించిన కాలమే చాలు. చూసారా ఏమి నెరవేర్చుకోవడానికి? అమ్మా ఎలా చూడాలి? అన్యజనుల ఇష్టం నెరవేర్చుకోవడానికి గతించిన కాలం చాలు. ఇదిగో లోక సంబంధమైనవన్నీ, ఆ పోకిరీ చేష్టలు, ఆ అల్లరి చిల్లర పనులు, త్రాగుబోతుల యొక్క విందులు. ఏమండి ఈ మధ్య వాళ్ళు ఆ పార్టీ చేసుకున్నారు కాబట్టి మనం ఈ పార్టీ చేసుకుందాం అని కొంతమంది వేరే వేరే పార్టీలు చేసుకుంటున్నారు. లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆట పాట. ఏం కావాలి మనకి? ఆట కావాలి, తర్వాత మాట్లాడరేంటి? ఆట కావాలి, పాట కావాలి. ఏదైనా ఒక చిన్న ఆట వేసారనుకోండి, ఇక్కడ చర్చ అంతా కాలిపోద్ది. మళ్ళీ వెంటనే వచ్చేస్తాను ఇలా కావాలి, వెళ్ళిపోయి చూసి వచ్చేస్తాం. ఏం కావాలి మనకి? ఆట కావాలి, పాట కావాలి. నువ్వు ఆట ఆడడానికి, పాట పాడడానికి, లోక సంబంధమైన అన్యజనుల ఇష్టం నెరవేర్చుకోవడానికి గతించిపోయిన కాలం చాలు. ఈ ఉన్న కాలమైనా దేవుని సన్నిధిలో యథార్థంగా ఎదగాలి, ఉండాలి అని ప్రభువు ఆశిస్తున్నాడు. ఈ లోక మర్యాదను మనం అనుసరించక, ఈ లోకముతో వైరం మనం పెంచుకోవాలి, దేవునితో స్నేహం మనం పెంచుకోవాలి. అన్యజనుల ఇష్టం నెరవేర్చుకోవడానికి, అన్యజనులతో విందులకు వెళ్ళడానికి, అన్యజనులతో వియ్యాలు అందుకోవడానికి, అన్యజనులతో కలిసి తిరగడానికి, అన్యజనుల యొక్క సహవాసం చేయడానికి, అన్యజనులతో వాళ్ళ ఇష్టాలన్నీ నెరవేర్చుకోవడానికి గతించిపోయిన కాలము సరిపోద్ది. ఈ కాలంలో అయినా, ఉన్న ఈ కొంచెం కాలంలో అయినా దేవుని బిడ్డగా మనం సమాజానికి పరిచయం అవ్వాలి. ఎవరో ఏదో చేస్తారో నువ్వు చేస్తావేటమ్మా? నీకు ఎవరు చెప్పాడు చేయమని? బైబిల్లో ఎప్పుడైనా నీకు చెప్పారా నీకు చేయమని? బైబిల్లో లేని మాటలు ఎందుకు మనం చేస్తున్నాం? దాని వెనకాల ఉన్న భావాలేంటి? ఏమి నేర్పిస్తున్నాం మన సమాజానికి? ఒక పెద్ద తరహా తల్లిగా, ఒక సీనియర్ మోస్ట్ విశ్వాసులుగా కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. తెలుసా? ఎంతకాలమైంది ప్రభువుని నమ్ముకొని? చెప్పాలి, టకటమని చెప్పాలి. 4 ఎంతకాలమైంది ప్రభువుని నమ్ముకొని? మళ్ళీ చూడు, ఎంతకాలమైంది? డేట్ మర్చిపోయావా? ఎంతకాలమైంది ప్రభువుని నమ్ముకొని? నోట్లో తిట్టుకుంటున్నారేంటి? ఇలాగంటే ఇలా దురుచుకుంటున్నారు, ఇలాగనుకున్నా సర్దేసుకున్నారు. ఇది ఎక్కడ గొడవరా? నేనేమన్నాను? ఎంతకాలమైందంటే టక్కని చెప్పాలి. 3 అయిందన్నా. ఎంతకాలమైంది? 30 years ఇండస్ట్రీ. అక్కడ 30 సంవత్సరాల్లో ఏమి నేర్పించాం? అది 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాల్లో మన కుటుంబానికి 30 మాటలన్నా బైబిల్లో మాటలు చెప్పి ప్రభువులో వారిని స్థిరపరిచామా? అమ్మ నీదన్నీ చిన్నప్పటి నుంచి నమ్ముకుంటూనే ఉన్నాయి, ఇంకా నమ్ముకుంటూనే ఉంది. అంటే రక్షణ తీసుకుని వాక్య జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎంత మన విశ్వాస జ్ఞానం అది అడుగుతున్నాను నేను. అమ్మా ఎంత మీ సీనియర్టీ? ఎంత నీ సీనియర్టీ? బాప్తిసం తీసుకుని ఎన్నాళ్ళయింది? 27. ఎంతకాలం అయింది? 14 సంవత్సరాలు. 14 years ఇండస్ట్రీ అక్కడ. ఓకేనా? ఏమి నేర్పించావు పిల్లలకి? దైవికమైన లక్షణాలు, దైవికమైన గుణగణాలు మన బిడ్డలకి. నీ ఇండస్ట్రీ ఎంత? 40 ఉంటుందా? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఏమి నేర్పిస్తున్నాం? ఈ లోక మర్యాదను
అనుసరింపక. ఏంటి మరి ఉత్తమం? ఏది ఉత్తమము? మన దేవునితో ఉండడం, వాక్యానుసారంగా నడవడం, వాక్యాన్ని సమాజానికి నేర్పించే కాలాన్ని బట్టి చూస్తే మనం ఎలా ఉండాలి? పాటికి బోధకులమై ఉండాలి. హలో, ఆవిడ బాప్తిసం లేని బిడ్డ, నువ్వు బాప్తిసం కలిగిన దానివి. ఆ బిడ్డకి ఏం చెప్పాలి? నువ్వు మాట్లాడుకు, దేవుని వాక్యం చెప్తే డిస్టర్బ్ చేయకని చెప్పాలి. నువ్వు పల్లిగిలించకూడదు. కనుక కాలాన్ని బట్టి చూస్తే గ్యాపి కాలు మీద కాలు ఎక్కిచ్చారేంటి మీరు? కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి మనము? అలా అమ్మ సహోదరి, కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి? బోధకులంటే వేదిక మీద నిలబడి చెప్పమని కాదు. బోధకులం అంటే వాక్య జ్ఞానాన్ని కలిగి వాక్యాన్ని మనము సమాజానికి చెప్పాలి, మోటివేషన్ చెయ్యాలి, ప్రభువులో స్థిరపరచాలి, మీ కుటుంబాన్ని స్థిరపరచాలి. కట్టించేవా రాఖీలు? ఎంత వాక్య జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? పాటికి బోధకులై ఉండాలి. ఇంకా మీరు ఎలా ఉండాలంటే ఉగ్గుపాలు ఇంకా మారు మనసు గురించి చెప్పాలి మీకు, ఇంకా బాప్తిసం గురించే చెప్పాలి. ఆ పసిపిల్లలు పాలు తాగినట్లుగా ఆ పాలను అపేక్షించే వారుగా ఉన్నారు. మరి కొంతమందికి మాదిరికరంగా ఎప్పుడు మనం ఉంటాం, ఎప్పుడు చెబుతాం? ఓయ్, అది వాక్యానుసారం కాదు. వాక్యాన్ని మనం పాటించాలి. ఎవరో తెగర మొఖం వచ్చి చెప్పింది, పెళ్ళికి ముగ్గట్టమని నువ్వేం చేయాలి? అది వాక్యానుసారం కాదు. వాక్యాన్ని మనం పాటించాలి, వాక్యానుసారంగా నడిపించబడాలి. దేవుని మాట కంటే నీకు ఏ మాట ఎక్కువైపోయింది? ఇప్పుడు చెప్పాను కదా, ఆవిడ మాట ఎక్కువైపోయింది. దేవుని కంటే జ్ఞానవంతులుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. పాస్టర్ గారికి ఏం తెలిసి ఉండంటుంది ఒక సహోదరి, మరి ఎవరికి తెలుసు? కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి? మనము బోధకులమై ఉండవలసిన వారమై ఉండి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చాలా త్వరగా ముందుకెళ్తున్నాను నేను, చాలా త్వరగా ముందుకెళ్తున్నాను. చదవమ్మా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము అంటే ఈ లోకముతో స్నేహం చేసేవాడిని ఏమని చెప్పాడు తెలుసు? ఇక్కడ వ్యభిచారితో పోల్చాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము మీరెరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయను వాడు దేవునికి ఏమైపోతాడో తెలుసా? అమ్మా వినండి, ఈ లోకముతో ఎవరితో స్నేహం చేస్తారో దేవునికి మనము శత్రువులు అయిపోతాం. నువ్వు అనుకుంటావు నేనంటే దేవునికి చాలా ఇష్టం అనుకుంటున్నావు. ఈ చిన్న మిస్టేక్లు, ఎన్ని మిస్టేక్లేనా? ఈ చిన్న మిస్టేక్లన్నీ దేవునితో మనం ఏం పెంచుకుంటున్నాం తెలుసా? శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం. మనుషులతో శత్రుత్వాన్ని పెంచుకుంటే ఒకవేళ పర్లేదేమో, ఏదో సమయంలో ఊరట కలిగిద్దేమో. దేవునికి శత్రువులు అయిపోతే ఎలాగా? మన జీవితంలో మన స్థితిగతులు ఎలాగోనే ఒకసారి మనం గమనిద్దాం. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. ఈ లోకంలోనే అంతా ఈ తండ్రి నుంచి వచ్చినవి కాదు. ఈ లోకాన్ని అయిన లోకపు ఆశలైన మీరు ప్రేమించకండి అని ప్రభు చెప్పాడు. మనకేం కావాలి? అందరూ ఏం చేసుకుంటారో అదే కావాలి. అందరూ ఏం చేసుకుంటారో అదే కావాలి. లోకాన్ని ఎప్పుడు మరి ఏరవుతాం? సమాజానికి ఎప్పుడు మనం పాఠాన్ని నేర్పిస్తాం? క్రైస్తవ బిడ్డగా ఎప్పుడు గుర్తించబడతావు? క్రైస్తవ కుటుంబంగా ఎప్పుడు గుర్తించబడతావు? నువ్వు దేవుని బిడ్డమని ఎప్పుడు సాక్ష్యం పొందుకుంటావు? నీ వీధిలో ఎప్పుడు సాక్ష్యం సంపాదించుకుంటావు? ఇంకా వీధిలో మంచి సాక్ష్యం లేదు కొందరికి. ఒక సహోదరు అందమ్మాయి, అమ్మా ఆవిడతో జగడం ఒప్పుకోక ఎవరితో ఒప్పుకున్నాను అంటుంది. అంత మంచి సాక్ష్యం ఉంది మనకి. ఉందా? సాక్ష్యం ఉందా? సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు? దేవుని బిడ్డలు మనం గొడవ ఆడుకోవద్దు, అలాగే ఇలా చేయొద్దని మనం ఎక్కడ ఏ మెసేజ్ అవసరం లేదు. దేవుని బిడ్డలు అయ్యి ఉండి ఇవే మాటలు మీకు, అవే మాటలు మీకు, ఇలా మాట్లాడుతున్నారంటే నేను అనక్కరద్దు. మన జీవితమే ఒక పాఠం అయిపోవాలి. స్తోత్రం కలినే గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఏ పాఠాన్ని నేర్పిస్తున్నావు? నువ్వు ఎవరి కుటుంబం తెలుసా? దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం.
దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలులో దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది. ఎవరు? ఋతు. ఏమైంది? స్థితిగతులు మారిపోయి సమాజానికి ఒక మోడల్గా ఈ రోజున చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక అనామకురాలు, ఎందుకు పనికిరాంది, సమాజం వెలివేయబడ్డ స్త్రీ, ఏ గుర్తింపు లేనిది, పనికిరాని ఒక జీవితం, నిరాశ నిస్పృహ బ్రతుకులు. అలాంటిది దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క దయ ఆమె మీద ఉన్న తర్వాత, ఆ యూదయ బెత్లెహేములో గొప్ప ఆస్తిపరుడు, మహా అందగాడు, యూదా గోత్రములో రాజుల వంశంలో పుట్టినవాడు బోయాజు అనే ఒక ఉన్నతమైన ఒక యవనస్తుడు, ఒక ఎందుకు పనికిరాని అనామకురాలు, ఆమెను పెండ్లి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కుటుంబంలో చేర్చబడిందా? మాట్లాడాలి. చేర్చబడిందా? చేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈమె వంశంలోంచి వచ్చాడు. ఇంకో మాట చెప్పాడు, దావీదు ఈమెలో నుండి వచ్చాడు. అంత ఉన్నతమే. దావీదు అనగానే అందరికీ ప్రాణాలు తెప్పరిల్లిపోతాయి. దావీదు యొక్క మాట చెప్తే, దావీదు యొక్క స్టోరీ చెప్తే కదా. అలాంటి దావీదుకి జననం ఇచ్చిన తల్లిగా నాయన మేమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, దేవుని రెక్కల కిందకు వస్తే, దేవుని కొరకు నీవు నిలబడితే, నీ పక్షంగా దేవుని నిలబడడా? నిలబడు. నిజాయితీగా నిలబడాలి, కరెక్ట్గా నిలబడాలి. దేవుని యొక్క వాక్యానుసారమైన రీతిలో నిలబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. సమాజానికి ఒక మెసేజ్ అవ్వాలి మనము అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా మీరు లోక సంబంధమైనవి ఈ కార్యకలాపాలు నిండిపోతుంటే ఎట్లాగా? విడిచిపెట్టవా వాటిని? ఇంకా విడిచిపెట్టాలా? విడిచిపెట్టకూడదా? విడిచిపెట్టాలి. ఏదైతే దేవునికి అయిష్టమైంది ఉందో. ఇక చివరికి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చివరికి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం చదవాలి. చదవమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఎక్కడికి వెళ్ళిపోయింది? అతడు పరిసయ్యులోను సద్దుకయ్యులోను అనేకులు బాప్తిసం పొందట వచ్చి చూసి. ఒకసారి ఆగుదాం. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను మారు మనసు గురించి ప్రకటించి, బాప్తిసం పొందండి, దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటిస్తే, అతడు పరిసయ్యులోను సద్దుకయ్యులు. పరిసయ్యులు సద్దుకయ్యులు అంటే చాలా ప్రధానమైన వారు. యేసుక్రీస్తు ప్రభు నాటి కాలాల్లో పరిసయ్యులు సద్దుకయ్యులు. పరిసయ్యులు అంటే దేవుని మందిరంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నవారు, గొప్ప స్కాలర్లుగా వారు సమాజానికి కనిపించేవారు. ఇక మేమే సమాజంలో ఇక వీళ్ళు ఎవరిని అంటుకోరు, ఎవరిని ముట్టుకోరు. వీళ్ళ యొక్క నిష్ఠాగరిష్టం అంతా చాలా సెపరేట్గా ఉంటుంది. సద్దుకయ్యులు ఇదొక తెగ. వీళ్ళు రాజులతో బాగా సన్నిహితంగా ఉండేవారు. రాజులతో బాగా సన్నిహితంగా ఉండి రాజకీయ బలం కలిగి ఉండేవారు. వీళ్ళు మతపరంగాను, వీళ్ళు రాజకీయ పరంగాను చాలా హైలైట్ కలిగిన వారు అన్నమాట సద్దుకయ్యులు, పరిచయాలంటే. ఇలాంటి వారు కూడా ఎక్కడికి వచ్చారంట? అమ్మా ఎక్కడికి వచ్చారు? బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి. ఎందుకు వచ్చారు? బాప్తిసం పొందడానికి. ఎందుకు వచ్చారు? బాప్తిసం పొందడానికి వచ్చారు. వచ్చితే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? ఒకసారి ఆగండి. రాబోతున్న ఉగ్రత తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అంటే, ఇక్కడ ఏముంది అంటే, ఒక ఉగ్రత దినము ఉంది, ఉగ్రత రాబోతుంది, దేవుని ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయం రాకముందు మనలో రావాల్సింది ఏంటో తెలుసా? మారు మనసు. అంతగా కింద అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఏం ఫలించాలంట? మారు మనసు. దేవుని ఉగ్రత రాకముందు మనం మారవలసింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మార్పు చెందవలసినవి. అన్ని మార్పు చెందాలి. దేవునికి అనుకూలంగా మనం నడిపించబడాలి. హలో, ఇక్కడి నుంచి మీ కుటుంబాల్లో ఇక ఏ వ్యతిరేకమైన విషయాలకు జరగకూడదు. ఏమండి, దీపావళి వచ్చిందంటే మందే,
అట్ల తద్ది వచ్చిందంటే మందే, పెద్ద పండుగ వచ్చిందంటే మందే. ఇంకా చెప్పండి, మనకి ఇష్టమైన పండుగలు చెప్పండి. ఏ పండుగ వచ్చినా మందే. దసరా వచ్చిందంటే అది మందే. అన్నీ మనయే, ఏది పానయం. మన ఊళ్ళో ఉన్న ఆ పండుగ వచ్చిందంటే అది మందే. కోరి పండుగ వచ్చినా మందే. మన సహోదరుడు బండి ఎక్కాడు. నా బండికి మనోడే కాదండి, ఎక్కించుకుని తీసుకొస్తే ఎక్కడికి వెళ్ళేవయ్యా అంటే శుక్రవారం దుర్గమ్మ గుడి పోలికెళ్ళండి. శుక్రవారం దుర్గమ్మ గుడి కాడికే పోలికెళ్ళి దగ్గర తినేసి వచ్చాను అనమాట. కొంతమందికి అదొక ఇష్టం, అదొక పిచ్చి. మనకి ఎదురు సహోదరి ఉండేది, మంచి విశ్వాసి, ఎక్కడ పోయిన పోతూ ఉండేది ఆవిడ. మనకు ఒక నియమ నిబద్ధత ఉండాలి. ఆమేన్. కకృతుల్లాగా ఉండకూడదు. మనం ఏముండాలి? మనకి ఒక నియమ నిబద్ధత ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన సర్ప సంతానం అంటే వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? మేము సర్ప సంతానం ఏంటయ్యా, మేము అబ్రహాము సంతానం, అబ్రహాం మాకు తండ్రి అంటున్నాడు. ఏమండి, వీళ్ళు ఎలాంటి బ్యాచ్ తెలుసా? ఎవడో ఒకరు పేరు చెప్పుకుని బ్రతికేయడం అలవాటు వీళ్ళకి. అబ్రహాము కాలం ఎక్కడ, వీళ్ళ కాలం ఎక్కడ? ఇంకా ఎవరి పేరు చెప్పుకున్నారు వీళ్ళు? అబ్రహాం పేరే చెప్పుకున్నారు. అబ్రహాం భక్తి ఎక్కడ, వీళ్ళ భక్తి ఎక్కడ? అబ్రహాం జీవితం ఎక్కడ, వీళ్ళ జీవితం ఎక్కడ? మన జీవితంలో కూడా మరి మార్పు కావాలా? హలో, మార్పు కావాలి. మనము మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. సరే, మారు మనసు తగిన ఫలం కనుక ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలు ఎక్కడుంది? చెట్ల వేరన ఉంచబడింది. ఎక్కడుంది? ఎక్కడో మూలం లేదు, ఎక్కడికో వెళ్ళి తేన అవసరం లేదు, అక్కడే ఉంది. అది ఒక్క వేటేస్తే పడిపోతుంటే దేవుని వాక్యం గండ్రగొడ్డ లాంటిదండి. యెషయా గ్రంథంలో చాలా మంచి మాట, చదవద్దులే. దేవుని వాక్యం ఎలాంటిది? గండ్రగొడ్డ లాంటిది. దేవుని వాక్యము ఏమండి, రెండంచులు గల ఎటుకంటే ఖడ్గము కంటే వాడగలిగినది. దేవుని వాక్యం బండన బద్దలు కొట్టే సుత్తు వంటిది. దేవుని వాక్యము నా మాట అగ్ని వంటిది అంటాడు ప్రభువారు. కనుక దేవుని మాటలు మనం వినాలి, విని మార్పు చెందాలి, మన జీవితాలు మార్చుకోవాలి. మార్పు చెందకపోతే గొడ్డలు ఏం చేస్తుంది? ఆ చెట్టుని నరికేస్తారు. హలో, గొడ్డల చెట్టుని నరికేస్తుంది. నరికేస్తే ఈ నరికిన చెట్టుని పట్టుకెళ్ళి ఏం చేస్తారు? అగ్నిలో వేసి కాల్చేస్తారు. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి? ఇంకా నరకబడిన వెంటనే అగ్నిలో వేయబడతాం. అందుకనే దేవునికి మనం శత్రులుగా మారద్దు. ఇక నువ్వు రాఖీలో భ్రమలోనే ఉండిపోతే, అది కనుక చెప్పి నువ్వేమైనా మార్పు అనేది నువ్వు రప్పించకపోతే మనం ఎక్కడ ఉంటాం? అమ్మ రాఖీ కట్టే సహోదరి, ఎక్కడ ఉంటాం? ఆడుకుంటావా? అందులోని అగ్నిలో ఆడుకుంటామా? ఒక విషయం విన్నామంటే ఖచ్చితంగా దాని నుండి మనము బయటకు వచ్చేయాలి. వాక్యానుసారంగా ఒకటి తప్పు అని మనకు తెలిస్తే ఏం చేయాలి? అందులో నుండి బయటకు వచ్చేయాలి. మనం ఈ లోకానుసారులం కాదు కదా. ఈ లోకానుసారులుగా మనం ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలుస్తా. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రత్యేకమైన స్థానాన్ని మనకి ఇచ్చాడు. ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం ఉండి దేవుని సమాజంలో ఉన్నతమైన సాక్షులుగా మనం నడిపించబడదాం. రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించబడదాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆమేన్. ఏ ఫలాలు? మారు మనసు పొంది ఫలాలు లేకపోయిన ఇబ్బందే. చెట్టుండి ఫలాలు లేకపోతే ఉపయోగం ఉంది. అందుకని చెట్టు ఫలాలు ఫలించకపోయినా నరికేయడమే. అందుకనే కదా ఆ యజమానుడు 3 సంవత్సరాలు దీన్ని కాపు చూస్తున్నాను, దీనికి కాయలేదు కనుక దీన్ని నరికేసి ఆ ప్లేస్లో వేరే చెట్టేస్తే కాస్తుంది కదా అంటాడు. అప్పుడు అయ్యయ్యా ఈ సంవత్సరం మట్టు కూడా చూడండి అయ్యా, దాన్ని బాగా వేరు తవ్వి నేను
ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మారు మనసు పొందిన తర్వాత మనలో ఏం రావాలో తెలుసా? ఫలాలు. ఫలాలు అంటే ఏంటి? ఫలాలంటే ఇంటికాడ ఒక జాంకాయ చెట్టు వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇగో మా జాంకాయలు తిన్నామా, మా జాంకాయ, మా బొబ్బాసకాయలు తినండి, మా మామిడికాయలు తినండి, మా సీతాఫలాలు తినండి. ఇంత ఫలాలు అంటే అయ్యా. ఈరోజు మా సహోదరి చక్కటి తోటకూర గోంగూర బెండకాయలు తెచ్చిందండి. మీ ఏమో ఫలాలు దేవుని స్తోత్రం కలిగాక. మీ ఇంట్లో ఏమన్నా తినండి, ఏం తేకండిలే. కనుక మనము ఏం చేయాలి? ఫలాలు ఫలించాలి. సమాజానికి ఒక మోటివేషన్ తేవాలి, మనం ఒక మాదిరికరంగా నిలవాలి, మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి, సమాజంలో ఘనమైన పాత్రగా మనం నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మార్పు చెందుదాం. మార్పు చెందిన వారమై పసిపిల్లల హృదయం వంటి హృదయం కలిగి దేవుని సమాజంలో సాక్షులుగా మనం నడిపించబడదాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.